దశరథ రామ గోవింద మహోదయ చూడు పాలి ముకుంద దశరథ రామ గోవింద మహోదయ చూడు పాలి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ తోడుగా భగవంతుడు చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరధరణములే నమ్మితి శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము ఎముడికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం
బంధువులందరికీ నమస్సుమాంజలి. శ్రీరామ మందిరం అయోధ్య రామజన్మభూమిలో శ్రీరాముని పైన మరి నిత్యము అభిషేకం చేసినటువంటి అక్షింతలు అయోధ్య నుండి భాగ్యనగర్కు, భాగ్యనగర్ నుండి మన జగిత్యాల నగరానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అక్షింతల్ని మళ్ళీ ప్రతి ఇంటికి బస్తీలు ఉపబస్తీలు ప్రతి ఇంటికి ఈ అక్షింతలను చేరవేయడం జరుగుతుంది. ఈ అక్షింతలతో పాటు శ్రీ రామ మందిరం యొక్క చిత్రపటము మరియు ఆహ్వాన పత్రము, రామ మందిరాన్ని దర్శించుకునేందుకు కొరకు ఆహ్వానించేందుకు కొరకు ఒక కరపత్రము, ఈ 3 కూడా ప్రతి ఇంటికి జనవరి 1 తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ జనజాగరణ, ఈ అక్షింతల వితరణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరియు 22వ తేదీ జనవరి 22వ తేదీ అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో మరి అక్కడ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగింది. దానిలో శ్రీరాములల్లా మనం ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీ మనము 11 గంటల తర్వాత మనం నిర్వహించుకుంటున్నాము. అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని వీక్షించేందుకు కొరకు ప్రతి బస్తీలో మనము టీవీ కానీ స్క్రీన్ కానీ ఏర్పాటు చేసుకొని ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు మనము ఆ కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాన్ని, మనం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తాము. తర్వాత మనము భజన, కీర్తన, తర్వాత మనకు ప్రసాద వితరణతోని కార్యక్రమం ఆ రోజు జనవరి 22వ తేదీ ముగుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు మనకు భాగ్యనగర్ నుండి, అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతల్ని మనము ఈరోజు శ్రీ రామాలయం లోపల, ఎడ్లంగడి రామాలయం లోపల మనము భద్రపరుస్తాము. రోజు నిత్యం పూజ జరుగుతుంది. దానికి 108 సార్లు మహామంత్రము, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మహామంత్రము, హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతూ నిత్యం పూజ జరుగుతుంది. అక్కడి నుండి బస్తీలకు వితరణ జరుగుతుంది. అక్కడి నుండి జనవరి 1వ తేదీ నుండి జనవరి 15 వరకు మళ్ళీ ప్రతి ఇంటికి ఈ అక్షింతలు చేరుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా మరి పవిత్రమైనటువంటి ఈ అక్షింతల్ని అన్నింటినీ కూడా శిరస్సున దాల్చి మన యొక్క శుభకార్యాల లోపల కూడా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, మరి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఏర్పడినటువంటి జగిత్యాల జిల్లా సమన్వయ సమితి ఆధ్వర్యం లోపల మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శుభోదయం. ఈరోజు మనం భాగ్యనగరం నుండి అయోధ్యలో పూజలు అందుకున్నటువంటి అక్షంతలు భాగ్యనగరం నుండి జగిత్యాలకు చేరుకోవడం జరిగింది. వాటిని మనం శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అక్షంతలను తీసుకొని ఎడ్లంగడిలో ఉన్నటువంటి రామాలయంలో మనం అక్కడ పూజించడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు గడప గడపకు మనం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు హిందూ బంధువులు అందరం కలిసి గడప గడపకు అందజేస్తాము. వాటిని మనము శుభకార్యాలలో, పుట్టినరోజులో మరియు ప్రతి విషయంలో ఆ అక్షంతలను మనము మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కొన్నిట్లో కలుపుకొని వీటిని ఎక్కువగా చేసుకొని వాటిని మనం శుభకార్యాలలో ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనం ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో అయోధ్య దివ్యమైన మందిరం 22వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మన హిందూ బంధువులందరూ దేశవ్యాప్తంగా కూడా కనీసం 5 దీపాలు వెలిగించి మనం ఆ రోజును మనం ఒక పండుగలాగా జరుపుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా తర్వాత బాణసంచా కానీ తర్వాత ఒక పండుగలాగా మనం 22వ తారీఖును మనం ఒక పండుగలాగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ